బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం. వచ్చే ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డికి పట్టం కట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమచంద్రరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లిలో గ్రామస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తిరిగి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనంతరం పిక్నిక్ స్పాట్ వలె అందరూ కలిసి భోజనాలు చేశారు. పార్టీ ప్రముఖ నాయకులందరికీ కూడా మండల పార్టీ గత పార్టీలో అది ఖచ్చితంగా 3,000 రూపాయలు మళ్ళీ అందరికీ మళ్ళీ 3,000 పెన్షన్ వస్తుంది. తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఏదన్నా ముందు కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. మన గ్రామ శాఖ అధ్యక్షుడిని మాట్లాడవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఓటేయమని చెప్పి మన టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గర్రపల్లి అనేది మీ అందరికీ ఎరుక. మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ సమ్మేళనం అనే కార్యక్రమం నాకు తెలుసు, ఎందుకంటే నేను మండలిలో చూస్తున్నా ఆమెను చాలాసార్లు మండలి కూడా వచ్చింది ఆమె. అలాంటి మరి మహిళా మనులు మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని సాధించుకొని గ్రామాల్లో కూడా మన ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని కలయిక ఇక్కడనే భోజనాలు చేసుకొని మన ఒక చిన్న పిక్నిక్ లెక్క పోయి మన పార్టీ గురించి చర్చించుకొని మరి అందరం కష్టపడి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే విజయపథంలో మన గ్రామం ముందుంటుంది. మనకు ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్నారన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ 3వసారి కూడా గెలిపించుకుంటే మనం సార్ను ఒక మంత్రి హోదాలో నిలబెట్టి మంత్రి లాగా చూసుకోవాలన్నదే మన కళ. మన గ్రామంలో లగ్నం చేసుకున్న వాళ్లకు 20 మందికి కళ్యాణ లక్ష్యం అంటే 20 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఈ రెండు టర్ములు అంటే దాదాపు 9 సంవత్సరాల పరిపాలనలో మనకు మొత్తం మన గ్రామంలో జరిగిన సీసీ రోడ్ల 3 కోట్ల వరకు సీసీ రోడ్ల పనులు జరిగినాయి. మళ్ళా ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన ఎమ్మెల్యే గారిని మళ్ళొకసారి 3వసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ప్రతి గడపకు మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ మనం ముందుకెళ్ళి ఈ ఐతరాజపల్లిలో గులాబీ జెండా ఎగరాలి, పెద్దపల్లి గడ్డ మీద కూడా గులాబీ జెండా ఎగరాలి. 3వసారి మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలంటే మన అందరం కూడా కంకలబద్దులమై పెద్దపల్లి నడి బొడ్డు మీద గులాబీ జెండా ఎగరాలని ఈ 5 ఎకరాలు ఉన్న లోపల వరకే రైతు బంధు ఇవ్వాలి. 5 ఎకరాల పైనకిస్తే గ్రామాల్లో అందరు కక్ష కట్టి అదొకటి. ఇవి రెండే రెండు తప్పులు అన్ని బాగా చెప్తాడు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి మనం పొందుతున్నాం. అయితే పెన్షన్ రూపకంగానో అయితే రైతు బంధు రూపకంగానో ఏది తీసుకున్నా ఇవాళ ప్రతి ఒక్క మరి పెన్షన్ ఏదైతే అభివృద్ధి ఫలాలు మన కుటుంబానికి అందుతున్నాయి. అది మనం గ్రహించాలని చెప్పి కాన్స్టిట్యున్సీకి 3,000 ఇండ్లు మరి కేసీఆర్ గారు ప్రకటించారు. అలాంటి ఏదైతే పథకం ఉన్నదో ఆ పథకం తప్పకుండా ఈ 1-2 నెలల లోపల మరి రూపకల్పన చేస్తారు. దాని విధి విధానాలు మనకు అందుతాయి. మన రాష్ట్రాన్ని కానీ మన నాయకుల్ని కానీ మనం ఎప్పుడు కూడా మరవద్దు. మన పెద్దవాళ్ళు చెప్తారు, అరే మనకెవరన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని మనం మరవద్దురా అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. దానికి అనుగుణంగా మనం అందరం కూడా మనం సాయం చేసే వ్యక్తిని దయచేసి మరవకండి. మీరంతా ఒక ప్రతినిధులు. మీరు తలుచుకుంటే గ్రామాన్ని వన్ సైడ్ చేసేటువంటి సత్తా మీ అందరిలో కూడా ఉన్నది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో సర్పంచ్ పోలు అంజయ్య, ఓదెల మల్లన్న ఆలయ డైరెక్టర్ కర్రె కుమారస్వామి ఇరువురు కలిసి కనుకుల గ్రామ ప్రజలకు బలగం సినిమా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఇరువురిని అభినందించారు.
చల్లగాలి మోసుకొచ్చి పొడుగు చెట్ల కొమ్మల నేను చూసుకుంటా బాబా ఆ పైసలు మీ షేర్లో పడ్డాయా లేదన్నది లెక్క. అది కాదురా. బల్గం సినిమా గురించి ఏంటంటే చాలా కుటుంబాలు లొల్లి పెట్టుకోవడం కానీ అట్లాంటి చాలా విభేదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఉండాలని అందరూ సినిమా చూసి చాలా సంతోషిస్తారు. ఈరోజు కనుకుల గ్రామంలో బల్గం సినిమా నిర్మించడం జరిగింది. బల్గం సినిమా ప్రదర్శించడం జరిగినది. కుటుంబ విలువలు తెలిపే బల్గం సినిమా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు వచ్చి చూసి ఉత్తేజపరిచిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కలిసి ఉండే విధంగా ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమా చాలా సంతోషించి కుటుంబ విలువలు గొప్పతనాన్ని చూపించిన ఈ బల్గం సినిమా. కుటుంబ విలువలు, ఒక అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎలా ఉండాలో అనేది ఆ సినిమాలో కుట్టచ్చినట్టు చూపించడం జరిగింది. అటువంటి ఒక సినిమాను ఈ కనుకుల గ్రామంలో ప్రదర్శింపజేసి కనుకుల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక కుటుంబ విలువలు తెలవాలని ఈరోజు కర్రె కుమారస్వామి గారు, మా ఊరు సర్పంచ్ పోలాంజయ్య గారు ఈరోజు కనుకుల గ్రామ ప్రజలకు తమ సొంత ఖర్చులతోటి ఇవాళ మూవీ చూపించడం జరుగుతుంది. ఈ సినిమా చూసినాక కనుకుల ప్రజలు దరిదాపు అందరూ కన్నీరు పర్వంతం అవుతున్నారు. ఇటువంటి సినిమాను చాలా గ్రామాలల్లో అందరూ కుటుంబంతో కలిసి చూడదగ్గటువంటి సినిమాను మా కనుకుల గ్రామ ప్రజలకు చూపించినటువంటి సర్పంచ్ గారికి, కర్రకుమార్ గారికి ధన్యవాదాలు. ఎన్పీడీసీలో జేఎల్ఎం, జేఏఓ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 18 మంది నుండి 63 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేయడంతో సదరు బాధితులు బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మరి మా పెద్దపల్లి నుంచి కూడా ఎన్పీడీసీఎల్లో, జేఎల్లో, జేఏఓ, ఏఏఓ ఇలాంటి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 18 మందిని మోసం చేసి వాళ్ళందరి దగ్గర నుంచి 63 లక్షల రూపాయలు తీసుకొని వీళ్ళందరినీ కూడా పాపం మోసం చేశారు. మరి ఈ విధంగా ఫ్రాడ్ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి మొదటిగా 9 మంది వెళ్తే ఆ 9 మందికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఈ విధంగా అలాట్మెంట్ వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. అలాట్మెంట్ ఇచ్చి ఆ మొదటి 9 మందికి 6 నెలల పాటు జీతం కూడా ఇవ్వడం జరిగింది. జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 9 మంది వెళ్లారు. మళ్ళీ వీరందరి దగ్గర నుంచి 18 మంది దగ్గర నుంచి 63 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాలేదు. వీళ్ళందరికీ కూడా ఏమని చెప్తున్నారంటే 2018 నుంచి కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ అయిపోయిన తర్వాత మీ ఉద్యోగాలు మీకు దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వీరి ఫ్రాడ్ని వివరించినప్పుడు కేవలం 3 రోజుల్లోనే తప్పకుండా వీళ్ళందరికీ పరిష్కారం తెలియజేస్తా అని చెప్పేసి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది. మరి 3 రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతే అంతకు మించి ఆనందం ఇక్కడ ఇంకా ఎవరికి ఉండదు.